చావక ముందే చంపేస్తున్నారు తల్లిదండ్రుల కన్నా ఆస్తికే పిల్లల ఇంపార్టెన్స్ అంట. అట్లయిపోయింది ఈ రోజులల్లా. ఒకప్పుడు తల్లిదండ్రి ఏం సంపాదించకున్నా తల్లిదండ్రిని వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళ సంతానం సంతోషపెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ కాలంలో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కావాలి, కానీ ఆ సంపాదించి మనం కన్న తల్లిదండ్రులు మాత్రము ఈ రోజులల్లా వారసులకు వద్దన్నట్టు. పెంపుడు కుక్కల మీద అమిత ప్రేమ, పేరెంట్స్ను పట్టించుకొని సుపుత్రులు చాలా మంది ఉన్నారు. ఇట్లా మల్కాజ్గిరిలో కూడా చాలా మంది ఉన్నారు. కన్న తండ్రిని చూడనోళ్ళు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు మల్కాజ్గిరి నియోజకవర్గంతో పాటు. సో ముఖ్యంగా నేను అనుకుంటున్నా మన తెలంగాణలోనే ఉంటారు చాలా మంది. ఎందుకంటే సో ఎన్నో వార్తలు కూడా చూసినాము. ఆస్తి గుంజుకొని తల్లిదండ్రిని బయటికి నూకేసి కొడుకులు, 2 కొడుకులు, 4 కొడుకులు, 3 కొడుకులు, 5 మంది కొడుకులు ఉన్నోళ్ళు కూడా తండ్రికి ఒక బుక్కెడు పెట్టకుండా తీసుకుపోయి అనాథ ఆశ్రమంలో వదిలిన ఎన్నో దాఖలాలు ఉన్నాయి. ఆలోచించాలి, మనం ఎన్ని పూజలు చేయని, ఎన్ని దాన ధర్మాలు చేయని, మనం కన్న తల్లిదండ్రిని పట్టించుకోకపోతే, వాళ్లకు ఇంత గంజినీళ్ళు పోయకపోతే నువ్వు ఎన్ని చేసినా వృధా అనేది. ఎందుకంటే మనం దేవుణ్ణి చూడలేదు, మన కంటికి కనిపించే దైవాలు మన అమ్మ నాన్ననేది. మలి సంధ్యలో బతుకులు ఆగం, బుక్కెడు బువ్వకు దూరం అవుతున్న వృద్ధులు, అందరూ ఉన్న అనాథులుగా జీవనం. ఇక చూడు, చిన్నప్పుడు రాస్తారు అట్లా, మై డాడ్ ఈజ్ మై హీరో, మై మదర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్. ఎప్పుడు చెప్తారు తెలుసా? పిల్లల అవసరాలు తల్లిదండ్రులతో తీర్చుకునే వారికల్లా అన్నీ చెప్తారు, మా డాడీ హీరో, మా మమ్మీ స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని. సో అట్లా యాక్చువల్గా ఇది కొటేషన్ నిజము, కానీ ఇవి ఎప్పుడు వాడుతున్నారు అంటే పిల్లలు వాళ్ళ చదువులు కంప్లీట్ అయ్యే వరకల్లా, వాళ్ళకు బండ్లు ఇప్పించే వరకల్లా, వాళ్ళకు పాకెట్ మనీ కావాలన్నప్పుడు సో మై డాడ్ ఈజ్ ఎ హీరో, మై మదర్ ఈజ్ ఎ స్ట్రాంగెస్ట్ ఉమెన్. కానీ ఒక్కసారి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యి వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళకు భార్య పిల్లలు రాగానే సో భార్య పిల్లలు వాళ్ళకు ఉద్యోగమే వాళ్ళ జీవితము, కానీ వాళ్ళని కనిపించి వాళ్ళను చదివించి ఆస్తులు ఇచ్చిన అమ్మ నాన్న మాత్రము వాళ్ళకు భారం అయిపోతారు. ఈ స్లోగన్స్ను చాలా మంది తమ స్టేటస్గా పెట్టుకుంటూ ఉంటారు. ఇదే ఇప్పుడు నేను చెప్పింది. లేదంటే తమ వెహికల్స్ మీద ఇలాంటి కోట్స్ రాసుకుంటారు. మరి కొందరు ఫోన్లో వాల్పేపర్గాను ఏర్పాటు చేసుకుంటారు. ఇంకొందరు అయితే ఏకంగా టాటూలు వేసుకోవడం చూస్తుంటాం. అయితే ఈ ప్రేమంతా కేవలం స్టిక్కర్స్గా, స్టేటస్గా, టాటూలుగా మిగిలిపోతున్నది. రియల్ లైఫ్కు వచ్చేసరికి కొంతమంది భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు. పెంపుడు కుక్కల మీద చూపుతున్న ప్రేమను కన్నవారి పైన చూపడం లేదు. మళ్ళీ సంధ్యలో అండగా ఉండాల్సిన కొందరు కొడుకులు కాదని గెంటేస్తున్నారు. పేద పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇదే తీరుగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఒకరిని చూసి మరొకరు దీన్ని అలవాటు చేసుకుంటున్నారా, ఓ ట్రెండ్లా భావిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఈ వార్త వినాల్సి వస్తూనే ఉన్నది. తల్లిని గెంటేసిన కొడుకు, ఆస్తులు లాక్కొని తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకులు అంటూ వార్తలు చదువుతూనే ఉన్నాం. మరోవైపు ఆసక్తి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా ఆస్తికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా అమ్మకు ఇవ్వకపోవడం మరింత ఆందోళన కలిగించే పరిణామం అనే చెప్పాలి. ఆస్తి పంచాకే అంత్యక్రియలు, ఫ్రీజర్ బాక్స్లోనే తల్లి మృతదేహం అంట. చూసుకో, మనుషులా గాడిదలు ఆయన మీరు. సో మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ రియల్గా జరిగింది, సినిమా ఇన్సిడెంట్ కాదు. సో ఒక కొడుకు, ఇది మన నల్గొండ మన తెలంగాణకు చెందిన ఎక్కడో ఒక జిల్లాకు చెందిన ఒక కొడుకు వాళ్ళ తల్లిదండ్రిని కేపీహెచ్బికి కుక్కటిపల్లికి తీసుకొచ్చి, అమ్మ నేను ఇట్లా కారు మలుపుకొని వస్తా, మీరు ఇక్కడనే ఉండరు అని చెప్పి వాళ్ళ అమ్మ నాయన్ని వదిలేసిపోతే వాళ్ళ కొడుకు వస్తాడని చెప్పి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడనే ఉన్నారంట. సో వాళ్ళని గమనించిన అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్, ఏందమ్మా మీరు పొద్దున్న నుంచి ఇక్కడనే ఉన్నారంటే, మా కొడుకు వచ్చి మమ్మల్ని తీసుకుపోతున్నారంటే, గింతసేపు అమ్మ మీ కొడుకు రానికంటే, లేదు ఖచ్చితంగా మా కొడుకు వచ్చి మమ్మల్ని తీసుకుపోతారని చెప్తే, సో ఆ కానిస్టేబుల్కి అనుమానం వచ్చి వాళ్ళ ఊరేంది అదంతా ఏందనుకొని చెప్పి సదరు ఆ ఊరికి ఫోన్ చేసి సర్పంచ్తో మాట్లాడితే, సర్పంచ్ పోయి ఇంటికి చూసే వరకల్లా కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు మంచిగా కూర్చొని ఇంట్లో అన్నం తింటున్నారట. పోయి వేసుకున్నాను క్లాసు సర్పంచ్. సో ఇట్లా ఉన్నారు కొడుకులు. ఒక్కసారి గుర్తుపెట్టుకోరు, అంటే నాతో సహా అందరికి చెప్తున్నా, కొడుకులు అందరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఈ రోజు మన అమ్మ నాన్న రోజులది ఈ రోజు అయితే రేపు మన రోజు అవుతుంది. మనం కూడా వృద్ధులం అవుతాము, మన కొడుకులు కూడా పెద్దగా అవుతారు, మన వాళ్ళకు కూడా భార్యలు వస్తారు, మన కోడళ్ళు వస్తారు. సో రేపటి దినము ఈ రోజు మన అమ్మ నాన్నకు మనం ఎట్లయితే మనం చేస్తున్నామో రేపు ఖచ్చితంగా అదే గతి మనకు కూడా పడుతుంది అనేది రాసి పెట్టుకోండి మీరు. సో ఇక్కడ చూడు, ఆస్తి పంచాకే అంత్యక్రియలు, ఫ్రీజర్ బాక్స్లోనే మృతదేహం అంట. ఎక్కడో ఇది పాపం.
ఇట్లా అంతా చూడు, నాకు తెలిసి అదే నేను చెప్పాను, తెలంగాణలో అయితే ఇది ఆస్తి పంచాకే అంత్యక్రియలు, అన్నదమ్ముల మధ్య సమాన పంపకాల కోసం ఫ్రీజర్ బాక్స్లోనే తల్లి మృతదేహం రామేశ్వర్ పల్లిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. సిగ్గుపడాలి కొడుకులేమని, తెలుగు ఉండాలేమన్నా. అరే తల్లిని ఫ్రీజర్ బాక్స్లో పెట్టి ఆస్తుల కోసం కొట్లాడుకున్నట. చూసుకో, బిక్నూర్లా కుమారులకు సమానంగా ఆస్తి పంపకాల కోసం కుటుంబ సభ్యులు తల్లి అంత్యక్రియలు జరపకుండా నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలకు వెళ్తే గ్రామానికి చెందిన ఏనుగు లింగవ్వ 2 రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది. మృతురాలికి పెంటారెడ్డి రామరెడ్డి అనే 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు రామరెడ్డి తన తల్లి పేరిట ఉన్న భూమినే కాకుండా తన అన్న పెంటిరెడ్డి పేరిట ఉన్న భూమిని సైతం తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆస్తి పంపకాల విషయమై అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా పంచాయతీ నడుస్తుంది. దీనిపై మాట్లాడేందుకు వచ్చినప్పుడల్లా తమ్ముడు రామరెడ్డి కేసులు పెట్టి భయపెట్టేస్తుండేవాడు. తల్లి మరణించడంతో ఇదే మంచి అవకాశంగా భావించి ఆస్తి మొత్తాన్ని సమానంగా పంచి తన పేరును రిజిస్ట్రేషన్ చేసే వరకు అంత్యక్రియలు కార్యం ఆగవలసిందేనని పెంటారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు పట్టుబడ్డారు. దాంతో సమానంగా ఆస్తి పంపకాలను చేసి రిజిస్ట్రేషన్ చేసిచ్చేందుకు సోదరుడు రామరెడ్డి ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. చూసుకోరియా, వెంటనే భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించి స్లాట్ కూడా బుక్ చేశారు. రిజిస్ట్రేషన్ శుక్రవారం జరగాల్సింది ఉండగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో అనుకోకుండా సెలవు రావడంతో రిజిస్ట్రేషన్ శనివారానికి వాయిదా పడింది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఫ్రీజర్ బాక్స్ లో పెట్టిన మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయంట. నిజంగా చెప్తున్నా, ఈ కొడుకులు ఎవరైతే ఉన్నారో, ఈ తల్లి కొడుకులు ఎవరైతే ఉన్నారో రాసి పెట్టుకోండి. ప్రకృతి మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తుంది. మిమ్మల్ని కన్న తల్లి అంటే ఆమె మీకు దేవునితో సమానం. ఆమెనే ఫ్రీజర్ బాక్స్లో పెట్టి శనివారం అంటే ఇవాళ అవుతుందంట, నిన్న కాకుండా ఇవాళ రిజిస్ట్రేషన్ అయినాక ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేస్తారంట. రాసి పెట్టుకోండి, మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇట్లా ఉండు కన్నా కొడుకులు లేదే నయం, మోహన్కైనా కొడుకులు కాదు అసలు పిల్లలు లేదే నయం ఇట్లా ఉంటాయి.